ప్రభువా తండ్రి, నీకోసం సిద్ధపాటు కలిగి జీవించే కృపను మాకు దయచేయమని, స్థిరంగా నిలబెట్టమని, శక్తినిచ్చి నడిపించమని, ప్రభువా నిలబడుతున్న నాకు మీరు సహాయం దయచేయండి. తను వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేసి శ్రద్ధగా వినగలే మనసును తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె మంచిది. అందరికి వందనాలండి. కొద్దిసేపు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవదేవుడు మనతో మాట్లాడబోయే విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సరిపోతుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రతి సంఘంలో ప్రతి న్యూ ఇయర్కి చదువుకునే మాట. ఇలా చూస్తూ వినాలి. అడిగిన దానికి సమాధానం చెప్తూ వినండి. మీరు శ్రద్ధగా వినగలరు. ఈ 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతి గతించిపోయేట క్రొత్తవయ్యాయి. ఇది ప్రతి న్యూ ఇయర్కి చదువుకునే మాట. కానీ ఇది న్యూ ఇయర్కి సంబంధించిన మాట కాదు, న్యూ లైఫ్కి సంబంధించిన మాట. అంటే కొత్త సంవత్సరానికి సంబంధించిన మాట కాదు, ఇది కొత్త జీవితానికి సంబంధించిన మాట. అర్థమవుతుందా? యేసుక్రీస్తునందు ఉంటే ఏం జరుగుద్ది అని అంటే, యేసుక్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా మార్చబడతామట. ఎలా మార్చబడతాం చెప్పాలంతా? యేసుక్రీస్తునందు ఉంటే పాతి గతించిపోతాయట, సమస్తం ఏమవుతాయట? జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. యేసుక్రీస్తునందు ఉంటే ఏమవుతాయి? పాతి ఏమవుతాయి? గతించిపోతాయి. సమస్తం ఏమవుతాయి? నూతనమవుతాయి, కొత్తగా మారుతాయి. ఇప్పుడు ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే మీకు చిన్న మాట చరిత్రను తెలియజేస్తాను. ఆదాముకి దేవుడు ఈ సృష్టిని అంతటిని కలిగించి ఆదాము చేతుల్ని సృష్టిని పెట్టాడు. ప్రారంభ సృష్టిని, ఒక నూతన సృష్టిని. అప్పుడే కొత్తగా ఏర్పడింది కదా, అది నూతన సృష్టి. ఇప్పుడు ఆ కొత్తగా తయారు చేసిన నూతన సృష్టిని, లేకపోతే ఆ మనిషి కూడా ఒక చక్కని భావజాలం కలిగిన వాళ్ళు, ఏ పాపము వాళ్ళకి అంటుకోలేదు, వాళ్ళని దేవుడి భూమి మీద పెడితే ఆ మొదటి మానవుడు చేసిన తప్పు వల్ల ఏమైంది? మనుషులకి పాపం అనేది అంటుకుంది. ఈ నూతన సృష్టి కాస్త, ఈ భూమి ఆశీర్వదించబడిన ఈ భూమి కాస్త శాపగ్రస్తం అయిపోయింది. అప్పుడు కష్టపడి పండించాల్సిన పని లేదు, ఇప్పుడు కష్టపడి పండిస్తున్నాం. అప్పుడు ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కష్టపడుతున్నాం. ఉదయం అంతా మీరు కష్టపడి వచ్చారా? మీకు ఒళ్ళనొప్పులు వస్తున్నాయా? మీకు నీరసం వస్తుందా? ఒకప్పుడు అది ఉండేది కాదు. పొలాల్లో కష్టపడాల్సిన పనేమీ లేదు. ఒక చక్కని అందమైన సృష్టిని దేవుడు కలిగించాడట. అర్థమవుతుందా? ఒక చక్కని అందమైన సృష్టిని దేవుడు కలిగించాడు. మనిషికి ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా ఒక సంతోషకరమైన జీవితాన్ని మనిషికి ఇచ్చాడట. పాపం లేకుండా పరిశుద్ధుడిగా పుట్టించాడట. పాపం లేకుండా పరిశుద్ధుడిగా పుట్టిస్తే మనిషి ఏం చేశాడంటే ఈ నూతన సృష్టిని పాడు చేశాడు. ఈ సృష్టిని పాడు చేసి ఈ సృష్టిలోనికి ఏం తీసుకొచ్చాడు? పాపం అనేది తీసుకొచ్చాడు. ఈ పాపం తీసుకొచ్చిన తర్వాత, ఈ పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత, ఈ లోకంలో ఉండే ప్రతి మనిషి అణగారిపోతూ వస్తున్నాడు, పాపంలోనికి పడిపోతూ వస్తున్నాడు, పాపంలో పతనం అయిపోతూ వస్తున్నాడు. ఆలోచించండి. ఈ పతనం అయిపోయిన మనిషి, పాపంలోకి వచ్చేసిన మనిషి ఏం చేస్తున్నాడంటే వ్యర్థమైన వాటిని వెతకటం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనిషి ఏం కోల్పోయాడు అంటే ఒక చక్కని స్థితిని కోల్పోయాడు. దేవునితో ఉండే ఆ బంధాన్ని కోల్పోయాడు. జాగ్రత్తగా వినాలి. దేవునితో ఉండే ఆ బంధాన్ని కోల్పోయాడు. దేవునితో ఉండే ఆ సహవాసాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తి మరలా దేన్ని వెతకాలి? దేవునితో సహవాసం కోల్పోయాడు అంటే దేవునితో బంధం పోయింది. ఇప్పుడు మనుషులు ఏం వెతకాలి? దేవునితో బంధం పోయింది కనుక పోయిందే వెతకాలి. అవునా? ఏదైతే పోయిందో అదే వెతకాలి. కానీ మనుషులు అది వెతకట్లేదట. వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారట. ఎందుకు పనికిరాని వాటిని వెతుకుతున్నారట. ఎందుకంటే మనుషులకి ఈ పాపం అనేది అలవాటు అయిపోయింది కదా. పాపం అనేది అలవాటు అయిపోవటం వల్ల, ఈ పాపం మనుషుల్లో ఉండటం వల్ల మనుషులు చేస్తుంది ఏంటంటే ఏ బంధాన్ని ఏ నూతన సృష్టి నుంచి అయితే, లేకపోతే దేవుడు కలిగించిన ఒక అందమైన
అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవునితో సహవాసం ఉండాలి అని మనిషి ఆలోచించకుండా వ్యర్థమైన వాటి వైపు దృష్టి పెట్టాడట. ఇదే మాటను దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు. చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ కీర్తన 2వ వచనం. తొందరగా తీయండి, కొద్ది నిమిషాలు మాత్రమే. ఏమన్నా మిగతా విషయాలు ఉంటే ఉదయాన్నే మాట్లాడుకుందాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? నరులు ఏం చేస్తున్నారట? చెప్పాలా? అందరూ చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. వ్యర్థమైన దాన్ని ఏం చేస్తున్నారట? వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారట. నరులకి ఏం అలవాటు అయిపోయిందంటే, ఇక్కడ దావీదు గారు శత్రువుల కోసం మాట్లాడుతున్నారు. దావీదు గారికి కొంతమంది శత్రువులు ఉన్నారు. అంటే దావీదు గారికి ఎవరు శత్రువులు లేరు, వాళ్ళే దావీదు గారిని శత్రువు కింద ఫీల్ అవుతున్నారు. అర్థమవుతుందా? వాళ్ళతో చెప్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, దావీదు గారి శత్రువులందరూ ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నారట. దావీదు గారు అంటున్నారు, ఎంతకాలం వెతుకుతారు వ్యర్థమైన దాన్ని? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఆ తర్వాత మాట చూడండి, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారట, అబద్ధాలు వెతుకుతున్నారట. ఎవరు వీళ్ళు? నరులు, మనుషులంతా ఏం చేస్తున్నారంటే ఉపయోగం లేని వాటిని వెతుకుతున్నారట. ఉపయోగం లేని వాటిని, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారట. ఎందుకు? మనిషి పతనం అయిపోయాడు, మనిషి పాడైపోయాడు. మనిషి ఆదాము చేసిన పాపం వల్ల, లేకపోతే మనుషులు రోజు రోజుకి పాపానికి దగ్గర అయిపోవటం వల్ల ఏమైపోయిందంటే ఉపయోగం లేని వాటిని వెతుకుతున్నారట. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు న్యూ ఇయర్ జరుగుతుంది కదా. ఇప్పుడు న్యూ ఇయర్లో మనమంతా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని వాక్యం వింటున్నాం, ఆరాధించుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను అద్భుతంగా చెప్పుకుంటున్నాం. ఇదే టైంలో కొంతమంది ఏం చేస్తున్నారు? వ్యర్థమైన వాటిని వెతకట్లేదా? మీరు సరదాగా అలా సెంటర్కి వెళ్ళి చూసారనుకోండి, సరదాగా సెంటర్కి వెళ్ళారనుకోండి, ఈ ఊరు దాటి బయటికి వెళ్ళారనుకోండి, అడుగడుక్కి ఒక బిర్యానీ కొట్టు కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు ఖచ్చితంగా ఏం తినాలి, ఈరోజు ఖచ్చితంగా ఏం తాగాలి, ఎంత చల్లగా ఉన్నాడు, చల్లగా ఉండే బీరు తాగుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, మనుషులందరూ ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో గడుపుతుంటే బయట ఎన్నో విపరీతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. వ్యర్థమైన దాన్ని ప్రేమించేవారిగా మనుషులు అయిపోయారు, వ్యర్థమైన వాటిని వెతికేవారిగా మనుషులు అయిపోయారు. ఈ దేన్ని వెతకాలో, మనం దేన్ని కోల్పోయామో మరలా దేన్ని పొందుకోవాలో మనుషులకు తెలియట్లేదట. అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారట. దేనికోసం ప్రయాసపడాలో కూడా మనుషులకి తెలియట్లేదట. అర్థమవుతుందా? దేనికోసం ప్రయాసపడాలి, దేనికోసం వెతకాలి అనేది కూడా తెలియట్లేదట. ఇక్కడ దావీదు గారు చూడండి, వాళ్ళ శత్రువులకు చెప్తున్నారు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని వెతుకుతారు? నా శత్రువులు ఇలాగ అయిపోవాలని దావీదు గారు అనట్లేదు. మరి మీరు దేన్ని వెతుకుతున్నారా? వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు, ఉపయోగం లేని వాటిని వెతుకుతున్నారు, అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు అని చెప్తూ ఆ కింద చూడండి, ఆ కింద మాట చూడండి, 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుచున్నాడని తెలుసుకోనండి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును, భయము నుండి పాపం చేయకండి. ఏంటట? వీళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే దావీదు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు వినడు అనుకుంటున్నారట. ఏంటి? దావీదు గారు ప్రార్థన చేస్తే దేవుడే వినడు, దావీదు అంత భక్తిపరుడు ఏం కాదు అని దావీదు గారు మీద నిందలేయాలని చూస్తున్నారట. అప్పుడు దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా తన భక్తుల్ని తన కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఏం చేస్తాడు? ఆయన నాకు జవాబు ఇస్తాడు. ఆయన నా పక్కనే ఉన్నాడు, నా తరపునే ఉన్నాడు. మీరు మాత్రం చేయాల్సిన పని ఏంటంటే వ్యర్థమైన వాటిని వెతక్కండి, ఉపయోగం లేని వాటిని వెతక్కండి. మీరు ఏం చేస్తారంటే భయము నొంది పాపం చేయకండి. ఏంటట? భయము నొంది పాపం చేయొద్దు. ఇప్పుడు మనుషులకి ఎవరి భయం లేదు చెప్పండి? దేవుని భయం ఉంటే ఏం చేయరు చెప్పండి? పాపం చేయరు కదా. ఇప్పుడు మనుషులందరికీ అంటే మనం బయట వాళ్ళ కోసం ఆలోచిస్తాం, కాసేపు మన కోసం ఆలోచిద్దాం. ఈ 2025 సంవత్సరంలో మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు లేవా? నేను మనమని చెప్తున్నారు, మీరని చెప్పట్లేదు. మనం
అంటే నాతో కలిపే మీకు చెప్తున్నాను. మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు దేవుని భయం అంటూ ఒక మనిషిలో ఉంటే ఏం చేయడట? ఇక్కడ చెప్తున్నారు. ఏం చేయరట? భయము నొంది పాపం చేయొద్దు అని చెప్తున్నారు. ఎవరితో? శత్రువులతో చెప్తున్నారండి. ఎంత మంచోరో దావీదు గారు ఆలోచించండి. దావీదు గారు ఎంత మంచోలో ఆలోచించండి. మీరు పాపం చేయకుండా, మీరు మంచి వాటిని వెతకండి, వ్యర్థమైన వాటిని వెతకొద్దు అని చెప్తూ ఆ కింద మాట చూడండి. ఆ కింద మాట చూడండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయముల్లో ధ్యానం చేసుకుని ఊరకుండండి. ఏం చేయాలట? పడకల మీద ఉన్నప్పుడు, అంటే పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాలు ఎలాగున్నాయో ఆలోచించండి. నా మీద ఏదో నింద వేయాలని మీరు ఆలోచిస్తున్నారు కానీ, నన్ను ఏదో చేసేయాలని మీరు ఆలోచిస్తున్నారు కానీ, ఒక్కసారి ఆలోచించండి. నా మీద అన్యాయంగా మీరు నిందలేస్తున్నారు. మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేన్ని వెతుకుతున్నారో ఆలోచించుకోండి. మీరంతా దేన్ని వెతుకుతున్నారు? వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు. అక్కడ చూడండి, సేల అని రాసుందా? 4వ వచనం చివరిలో ధ్యానము చేసుకోండి అన్న చోట సేల అని రాసుందా? అంటే ఏంటంటే ఒక్కసారి ఆగి ఆలోచించండి అని. ఏంటి ఆ పదం? మీకు కీర్తన గ్రంథంలో ఎక్కువ కనిపిస్తుంది. ఆ పదం ఎప్పుడు కనిపించినా అక్కడ కాసేపు ఆగి ఆలోచించండి. కంగారు పడిపోయి చదివేసుకుని వెళ్ళిపోకండి. ఆ పదం ఏంటో, ఆ సందర్భం ఏంటో ఆలోచించండి అని. ఇప్పుడు ఆలోచించండి, మనం అంతా ఆలోచిద్దాం మాట. పడకల మీద ఉన్నప్పుడు ఏం చేయాలట? మీరు ధ్యానం చేయండి, ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారో, మీ క్రియలు ఏంటో, మీ పద్ధతులు ఏంటో, మీ విధి విధానాలు ఏంటో మీరు ఆలోచించండి అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఇలా చూస్తూ వినండి. మీ విధి విధానాలు ఏంటో ఎప్పుడు ఆలోచించాలట? ఒకసారి మీ రోజంతా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా, ఈ సంవత్సరం అంతా చేసిన ఒక కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి తగ్గట్టుగా మనం బతుకుతున్నామో లేదో ఒక్కసారి ప్రతిరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రోజంతా నేను ఎలా బ్రతికానని ఒక్కసారి మంచం మీద పడుకునే ముందు అలాగా ఆలోచించండి. మీకు నిద్ర పడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా పడదు. ఎందుకంటే ఈ రోజంతా నేను దేవుడికి నచ్చే పని చేయలేదేమో, దేవునికి నచ్చే పని నేను చేయలేదేమో, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నానేమో, దేవునికి నచ్చని కార్యం నా జీవితంలో ఉంది అని ఏం చేస్తాం తెలుసా? వెంటనే మంచం దిగి మోకాలు వేసి ప్రార్థన చేస్తాం. అందుకు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు దేన్ని వెతుకుతున్నారో ఆలోచించండి. ఈ సంవత్సర కాలంలో మనం దేనిని వెతుకోమో మీకు తెలుసు, దేనికోసం తాపత్రయపడిపోయామో కూడా తెలుసు. ఇలా చూస్తూ వింటారా? అందరు ఇలా చూస్తూనే వినాలి. మీరు కిందకి చూడకండి. మీరు కిందకి చూస్తే అలాగే కిందకి పడుకుంటారు. జాగ్రత్తగా వినండి. మనం దేనిని వెతుకుతున్నామో మనకు తెలుసు, దేనిని వెంబడిస్తున్నామో మనకు తెలుసు. దావీదు గారు చెప్తున్నారు, మనుషులంతా దేన్ని వెతుకుతున్నారు చెప్పాలా? వ్యర్థమైన దానిని వెతుకుతున్నారు. ఇప్పుడు కూడా మనం వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నాం. ఏంటంటే పడుకుందామని. అవును కదా? ప్రతిరోజు పడుకుంటాం. ఇప్పుడు ఇదే టైంలో మీకు చిన్నగా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇదే టైంలో ఇక్కడ టీవీ పెట్టేసి ఒక మంచి సీరియల్ వేసేసారు అనుకోండి, ఎవరైనా పడుకుంటారా? మీరు ఎంత నీరసంగా ఉన్నాం, ఒక మంచి సీరియల్ పెడితే ఖచ్చితంగా చూస్తారు. మీరు ఆవలింతలు కూడా రావు. ఎందుకు? అంత ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. అవునా కదా? ఇప్పుడు గమనించండి, మనం వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాము అనడానికి అదొక మంచి ఎగ్జాంపుల్. ఇదే టైంలో మనకి ఏదైనా పెళ్ళున్నా, ఫంక్షన్ ఉన్నా, ఏమున్నా కానీ మనకి నిద్ర రాదు. మీరు ఉదయాన్నే లేచి ఇక్కడ వంట కార్యక్రమం ఉంది కదా, రమ్మంటే ఎంతమంది వస్తారు? రాత్రి అంతా నిద్ర లేదు కదండి అంటారు. ఒక ఇంట్లో పెళ్లి జరిగింది అనుకోండి, రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? లేటుగా పడుకుంటారు కదా, ఒక 11, 12 లేకపోతే 1 గంట, 2 అయిపోతుంది. కానీ పొద్దున్నే లేచి అందరిని లేపుతారు. దేనికోసం? పనులు చేయటం కోసం, అక్కడ వంట కార్యక్రమాలు చేయటం కోసం. ఇప్పుడు ఎంత ఆసక్తి వచ్చింది మనకి, రాత్రంతా నిద్ర లేకపోయినా ఉదయాన్నే లేచి నువ్వు పని ఎలా చేయగలుగుతున్నావు? వ్యర్థమైన వాటిని మనం వెతుకుతున్నాం. అంటే వ్యర్థమని అది నేనేదో అది వేస్ట్ చేయకండి అని చెప్పట్లేదు, కానీ మనం ఈ లోక సంబంధమైన కార్యాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. దేవుని కార్యాల మీద మాత్రం మనకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? మనుషులందరూ దేనికోసం తాపత్రయపడిపోతున్నారంటే వ్యర్థమైన వాటి కోసం. మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకోండి, ఆ వర్క్ చేసుకోవడానికి మనకు చాలా తాపత్రయం ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏదన్నా మంచి పథకం ఇస్తున్నారు అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు మంచి పథకం ఇస్తే లైన్లో ఫస్ట్ మనమే ఉంటాం. అవునా కదా? లైన్లో ఫస్ట్ మనమే ఉంటాం. కానీ దేవుని సన్నిధికి మనం వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాం అంటానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అది.
అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైనది ఏదన్నా కలిసి వస్తుందంటే అందరికంటే ముందే ఉంటాం మనం. ఎక్కడికన్నా ప్రయాణం అంటే ముందే ఉంటాం. దేవుని సన్నిధి అంటే మాత్రం ముందు ఉండం. మనం వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాం. దేనికోసం బతకాలో తెలియట్లేదు, దేన్ని కోల్పోయామో తెలియట్లేదు. మనం ప్రతిరోజు దేవుని కృపను వ్యర్థంగా ఉపయోగిస్తున్నాము, మనం పొందుకున్న రక్షణని వ్యర్థంగా ఉపయోగిస్తున్నాం అనే సంగతి కూడా మనకు తెలియట్లేదు. వ్యర్థమైన వాటిని వెతుకుతున్నమాట. ఇదే మాటని సొలొమోను గారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం ముగించుకుందాం, తొందరగానే ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. చదువుదాం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తం వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ప్రసంగి గారు చెప్తుంది ఏంటంటే వ్యర్థం అని చెప్తున్నారు. ఏంటి వ్యర్థం అంటే, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతా ఏంటట అంటే, పతనమైపోయిన మనిషి, పాపంలో పడిపోయిన మనిషి చేస్తుంది ఏంటంటే, సూర్యుని కింద దేనికోసం పాటు పడుతున్నాడంటే వ్యర్థమైన దానికోసం పాటు పడుతున్నాడు. వ్యర్థమైన దాన్ని వెతకటానికి తాపత్రయపడిపోతున్నాడట. నిజంగా మనుషులు వ్యర్థమైన వాటిని వెతుకుతారంటే ఖచ్చితంగా వ్యర్థమైన వాటిని వెతుకుతారు. మనకు బయట దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దేవుని సన్నిధి మీద ఉండదు, దేవుని పనుల మీద కూడా అంతకంటే ఉండదు. ఇప్పుడు గమనించండి, ఆ తర్వాత మాట చదువుకుందాం. చూడండి, 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే. చదవమ్మా. సరిపోతుంది. ఇప్పుడు గమనించండి, 4వ వచనం ఒకసారి చూడండి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లకాలం నిల్చుంది. ఒక్కసారి ఇలా చూస్తూ ఉంటారా? తరము వెంబడి తరం గతించిపోతుందట, భూమి మాత్రం అలాగే ఉంటుందట. ఈ మాటను ఒకసారి ఆలోచిద్దాం, ఆలోచిద్దాం, కంగారు ఏం లేదు. ఇప్పుడు గమనించండి, తరము వెంబడి తరం గతించిపోతుంది, భూమి మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు తరం అంటే ఒక మనిషి పుట్టడం, చచ్చిపోయేదాకా, ఆ చచ్చిపోయే ఆ టైంలో ఎంతమంది అయితే బతుకున్నారో అదొక తరం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం బతుకున్న ఈ కాలంలో ఈ భూమి మీద ఎంతమంది అయితే నివసిస్తున్నారో వీళ్ళంతా ఒక తరం. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తరం, ఆ తర్వాత మనవరాళ్ళు అలా. ఇప్పుడు తరాల వెంబడి తరాలు ఏమవుతున్నాయట? గతించిపోతున్నాయి, భూమి మాత్రం అలానే ఉంటుంది. మనుషులు వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు అని ప్రసంగి గారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఈ భూమి మీద ఏదేదో వెతికేయాలని పాటుపడిపోతున్నావు, దేనికోసమో తాపత్రయపడిపోతున్నావు. నీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, తరాల వెంబడి తరాలు గతించిపోతున్నాయి అంటే, తరాలు అన్నమాట ఒకసారి పక్కన తీసేసి మనుషులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఈ భూమి మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. మరి దేనికోసం తాపత్రయపడుతున్నావు? అర్థమవుతుందన్నమాట. దేనికోసం తాపత్రయపడుతున్నావు? ఈ గజం నేల నాది, లేకపోతే ఈ ఎకరం నాది, నువ్వు ఇంత ఒక అడుగు లోనికి వచ్చేసావు అని భూమి కోసం నువ్వు తాపత్రయపడిపోతున్నావు కదా. ఈ భూమి నాది, ఈ స్థలం నాది, ఇల్లు నాది, ఈ పొలం నాది అని సహోదరులే కొట్టేసుకుంటున్నారు, అన్నదమ్ములే కొట్టేసుకుంటున్నారు, గొడవలు అయిపోతున్నాయి, నరికేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. ఇలా స్థితికి వచ్చేసారు కదా. ప్రసంగి గారు చెప్తున్నారు, ఆ భూమి అలాగే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు, అవతల గొడవ పెట్టుకున్నా ఆడు కూడా వెళ్ళిపోతాడు. తరతరాలు గతించిపోతున్న భూమి అలాగే ఉండిపోతుంది. నువ్వు దేన్ని వెతకాలో నీకు అర్థం కావట్లేదు, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నావు, వ్యర్థమైన మనుషుల్లో ఉండే ఆ ప్రేమలను వెతుకుతున్నావు. అర్థమవుతుందా? మనం వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాము అనడానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం దేవుని ప్రేమను విడిచిపెట్టి మనుషుల్లో ప్రేమలను వెతుక్కుంటాం. అవునా కాదు? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని ఆ బంధాన్ని విడిచిపెట్టి మనుషుల బంధాలు కోరుకుంటాం మనం. అవునా కదా? మనుషులతో సహవాసం చేయొద్దు, మనుషుల్ని ప్రేమించొద్దు అనేది చెప్పట్లేదు, కానీ మనుషులతో కలిసిమెలిసి ఉండాలి, మనుషుల్ని ప్రేమించాలి, మనుషులందరితో కలివిడిగా ఉండాలి. కానీ దేనిని విడిచిపెట్టి దేనిని కోరుకుంటున్నామో ఆలోచించండి అని చెప్తున్నా.
ఇప్పుడు గమనించండి, వ్యర్థమైన వాటి వైపు మనం మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం. ఈ మనుషులు స్థిరంగా ఉంటారా? స్థిరమైన దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ ప్రయోజనకరమైన, ఆ ఉపయోగకరమైన దేవుని ప్రేమను విడిచిపెట్టి మనుషుల్లో ప్రేమను వెతుక్కుంటాం, మనుషుల్లో ఈ బంధాలు వెతుక్కుంటాం. మనుషుల కోసం అవసరమైతే దేవుణ్ణి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని మనుషుల కోసం దేవుణ్ణే విడిచిపెట్టే ఆ స్థితికి ఒకవేళ మనం వెళ్ళిపోతున్నామేమో. మనుషులు స్థిరమైన వారు కాదు. ఈరోజు మాట్లాడినట్లుగా రేపొద్దున్న మాట్లాడరు. ఈరోజు ఉన్నట్లుగా రేపొద్దున్న మనుషులు ఉండరు. మనుషులు ఉండరు. వీళ్ళు స్థిరమైన వారు కాదు. వీళ్ళు స్థిరమైన వారు కాదు. మనుషులు మారిపోతారు. మనుషులంతా దేనికోసం వెతుకుతున్నారంటే వ్యర్థమైన మనుషుల ప్రేమల కోసం వెతుకుతున్నారు. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండరా అంటే ఖచ్చితంగా ఉండరు. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటే నీతో ఉంటారు. ఈరోజు నీ దగ్గర అందం ఉంటే నీతో ఉంటారు. నీ అవయవాలు లేకపోతే నీ కాళ్ళు చేతులు బాగా పనిచేస్తే నీతో ఉంటారు, నిన్ను ఇష్టపడతారు. లేకపోతే అర్థమవుతుందా? మీకు చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపులే. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాడు అనుకోండి. ఎందుకు ప్రేమిస్తాడు? అమ్మాయికి కాలు వంకర, చెయ్యి వంకర, నల్లగా ఉండి, ఇంత లావు ఉండి, పొల్లి అదరగ తన్నేసి, ముక్కెలా ఉండి, కళ్ళు ఈ పక్క ఒకటి, ఆ కొన్ని ఈ పక్క ఒకటి చూస్తుంది అనుకోండి. అంటే ఈ కళ్ళు ఈ పక్క కోటి, ఆ పక్క కోటి, ముక్కెలాగా పొల్లి అదరగ తన్నేసి ఉన్నాయి అనుకోండి. ఎవరు ప్రేమిస్తారు? మా క్లాసులో, మేము డిగ్రీ చదువుతున్న టైంలో మా క్లాసులో యేసురాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి 2 కళ్ళు లేవు, కానీ చాలా బాగా చదువుతాడు. ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఒక ఆయన వచ్చారు మనకి చదివి, బ్రైలీ లిపి చదివి మనకు వాక్యం చెప్పారు, పాటలు పాడారు ఆయన. ఇప్పుడు అలాగే వాడికి కొన్ని బుక్స్ ఉంటాయి, వాడు చదువుకునేవాడు, బాగా చదువుకునేవాడు. అందరూ ఫెయిల్ అయిపోతున్నాయి, కానీ ఆడు మాత్రం ప్రతి టెస్ట్లో పాస్ అయ్యేవాడు. పక్కన ఇంకొకరు రాయటానికి ఇస్తే వాళ్ళకి చెప్పేవాడు, వాళ్ళు రాసేవారు. ఇప్పుడు గమనించండి, ఇవి ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, వాడి కోసం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా క్లాసులో మేము చదువుకునేటప్పుడు చాలా ప్రేమ వ్యవహారాలు నడుస్తుండేవి. అందరూ వీడి దగ్గరికి వచ్చి అన్నయ్యనే కాకేసేవారు. ఎందుకు? వాడిని ఎవరో ప్రేమించలేదు. 5 సంవత్సరాలు మాతో చదివాడు, కానీ ఎవరో ప్రేమించలేదు. ఎందుకు? కళ్ళు లేవు. మనుషులు దేని చూస్తారు? పై రూపాలు చూస్తారు. పై రూపాలు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయా? పెళ్ళైన తర్వాత ఇలాగే ఉంటారా? ఇలాగ అయిపోతారు, లేకపోతే సన్నంగా అయిపోతారు. అవునా కదా? ఆపరేషన్ జరిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అయితే లావు అయిపోతారు, లేదా సన్నం అయిపోతారు. ఏదైనా వంట కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాడి మసి అయిపోతాం. అవునా కదా? అవునా? ఏదో ఒకటి జరుగుద్ది. మన స్థిరంగా అయితే ఉండలేం. మనుషుల ప్రేమలు ఏంటంటే స్థిరం కాని శరీరాల మీద ఆధారపడి ఉంటాయని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మనుషులు వ్యర్థమైన మనుషుల ప్రేమలను వెతుక్కుంటున్నారు, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు. ఇది స్థిరమైంది కాదు. ఒక మంచి పాట ఒక పాస్టర్ గారు రాశారండి. అందులో మీకు చిన్న మాట ఒక చరణం పాడి వినిపిస్తాను. ఒక మంచి పాట పాస్టర్ గారు రాశారు. ఆయన షాలేం రాజు గారని సేవకులు, పాత పాటే. మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయో ఒక చిన్న లైన్ మీకు పాడి వినిపిస్తాను. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుతూ కదిలే బొమ్మలు కలుగజేయునే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్యా, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా. నీలో నిలచి నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. ఇది మీకు అర్థమైందో లేదో కానీ, స్థిరమే లేని మనుషుల ప్రేమలో నటనై చూపుతూ కదిలే బొమ్మలట. పదాలు మీకు అర్థమవుతున్నా లేదో? మనుషుల ప్రేమలో స్థిరంగా ఉండవంట, ఎప్పుడు ఒకేలాగా ఉండవట. మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే, లేకపోతే ఈ మనుషులు ఎలా ఉంటారంటే కదిలే బొమ్మలు లాంటి వాళ్ళట. ఏంటి? మనుషులు కదిలే బొమ్మలు లాంటి వాళ్ళట. ఈ బొమ్మలో నీకు గాయాలు చేస్తాయి తప్ప గాయాలు మాన్పు. నీకు ఏ మేలు చేయలేవు ఈ బొమ్మలో, ఈ కదిలే బొమ్మలో, ఇవి నటించే బొమ్మలో, ఇవి నటన చూపుతాయి, నటన చూపించే బొమ్మలు. ఇప్పుడు సాధారణంగా తోలు బొమ్మలు చూడండి, ఇలాగ ఆడుతుంటాయా?
వాటిని పోలుస్తూ రాశారు ఈ పాట. నటన చూపించే బొమ్మలు ఇవి, ఈ నీకు ప్రయోజనం ఏం కలిగించవు. ఈ బొమ్మలు ఏం చేస్తాయంటే, ఈ నటన చూపించే మనుషులు, స్థిరం లేని మనుషులు ఏం చేస్తారంటే మనకి గాయాలు కలిగిస్తారట. అలా గాయాలు కలిగిస్తే యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? అక్కడ మంచిగా రాశారు చూడండి. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. నాకు ఈ పాట ఏంటంటేనండి, మీకు ఎందుకు ఇప్పుడు ఇలా పాడలేదు, నేను ఇప్పుడు ఇలా పాటలు పాడి చెప్పలేదు. నాకు ఈ పాట ఏంటంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనుషులట, స్థిరమైన ప్రేమ లేని మనుషులు ఒక కదిలే బొమ్మల్లాంటి వాళ్ళు. ఈ కదిలే బొమ్మల్లాంటి వాళ్ళు గాయాలు చేస్తారట. ఈ గాయాలు చేస్తే యేసయ్య దగ్గరికి వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ గాయాలన్నీ గేయాలుగా మారుస్తాడట. ఏంటి గేయాలంటే? పాటలు, సంతోషంగా పాటలు పాడుకొని ఎలా చేస్తాడట? ఈ గాయాలను గేయాలుగా మారుస్తాడట. ఒక మంచి మార్పునిస్తాడట. ఆయన సాయం చేస్తాడట, హాయినిస్తాడట. అర్థమవుతుందా? ఈ మనుషుల వల్ల గాయపడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు మనకేం చేస్తాడంటే సాయం చేస్తాడు, హాయినిస్తాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడట. అర్థమవుతుందా? దేనిని వెతకాలో ఈ సమాజానికి తెలియలేదు, మనుషులు ప్రేమనే వెతుకుతున్నారు. వాళ్ళని ఈ పాటలో ఆ సేవకుడు చెప్తున్నమాట, వాళ్ళు కదిలే బొమ్మలు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? గాయాలు చేసి వెళ్ళిపోతారు. నిజమైంది వెతకాల్సింది, నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే, వ్యర్థం కాని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ యేసయ్య దగ్గర ఉంటుంది. ఆయన వెతుకు, ఆయన దగ్గరికి రా, ఆయన నీకు సాయం చేస్తాడు, హాయినిస్తాడు, నీ గాయాలన్నీ గేయాలుగా మారుస్తాడు. ఈ సంవత్సర కాలంలో మనం చాలా గాయాలు తినేసి ఉంటాం. చాలామంది మాటలు విని చాలా బాధపడి ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆ మనుషుల మాటలు విని మనం చాలా బాధపడి ఉంటాం. సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంటుంది, అవును కదా? ఒకరు కొట్టినా బాధ అనిపించదు, కానీ ఒకరు ఎవరైనా ఒక మాట మాట్లాడుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నిజంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలాంటి గాయాలు ఒకవేళ పొందుంటే, అలాంటి మాటల వల్ల నువ్వు గాయాలు పొందుంటే ఖచ్చితంగా ఆ గాయాలను గేయాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక చక్కని స్థితిలో నేను నిలబెట్టబోతున్నాడు. మనుషులంతా వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు, మనుషులంతా ప్రయోజనం లేని వాటిని వెతుకుతున్నారు, మనుషులంతా ఈరోజు ఈ సంబరాల్లో మునిగిపోతున్నారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి వెతకటం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఈ మనుషులు వ్యర్థమైన వాటిని వెతికే మనుషులు ఇంకేం చేస్తున్నారంటే 9వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగిందే ఇక జరగబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు. ఈ మనుషులందరూ ఏం చేస్తున్నారంటే నూతనత్వాన్ని వెతుకుతున్నారట. జాగ్రత్తగా ఉందో. ఈ వ్యర్థమైన ఈ స్థితిలోనికి వెళ్ళిపోయిన మనుషులు, లేకపోతే పాపానికి చేరువైపోయిన మనుషులు ఏం వెతుకుతున్నారంటే నూతనత్వాన్ని, కొత్తదనాన్ని ఎదుగుతున్నారట. కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారట. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు టైం చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వస్తే ఏం చేద్దాం? బండి వేసుకుని బర్రమని తిరిగేద్దాం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని తిరిగేద్దాం. దేనికోసం ఎదురు చూస్తున్నారంటే కొత్త సంవత్సరం కోసం చూస్తున్నారు, నూతనత్వం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ నూతనత్వం ఎప్పటికీ వాళ్ళకి దొరకదు. ఎందుకు సంతోషిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు, అవును కదా? దేనికోసం సంతోషించాలో కూడా తెలియదు. మనిషి పాపానికి లోనైపోయిన మనిషికి, పాపానికి చేరువైపోయిన మనిషికి దేనిలో సంతోషించాలో కూడా తెలియదట. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? దేనికోసం సంతోషించాలి, వేటిలో సంతోషం ఉందో కూడా తెలియదట. ఈ చిన్ని చిన్ని సంతోషాల కోసమే తాపత్రయపడతాడు, కానీ అప్పటికప్పుడు సంతోషం కోసమే మనిషి తాపత్రయపడతాడు, కానీ అది నిజమైన సంతోషం కాదని దేవుడు చెప్తున్నాడు. దేనికోసం వెతకాలి, దేంట్లో సంతోషం ఉంటుందో కూడా నీకు తెలియట్లేదు. నూతనత్వం మారిన అంకిలో లేదు. నూతనత్వం ఎక్కడుందో తెలుసా అని మనం ప్రారంభంలో చదువుకున్న వచనం ఒకసారి చదువుకుందాం, చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, జాగ్రత్తగా ఉందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మనం కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో కొత్తవి అయిపోయాయి. ఏంటట? ఇప్పుడు గమనించండి, మనిషి పతనం అయిపోయాడు. జాగ్రత్తగా నేను ముగించేస్తాను. మనిషి పతనం అయిపోయాడు,
మనిషి పాపంలోకి జారిపోయాడు. పాపంలోనికి జారిపోయిన మనిషి ఏం వెతుకుతున్నాడు? వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాడు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాడు. అబద్ధమైన వాటిని వెతుకుతున్నాడు. ఈ అబద్ధమైన వాటిని వెతుకుతున్న మనిషికి నూతనత్వం లేకపోతే నూతనమైన సంతోషం దొరుకుతుందా? స్థిరమైన ప్రేమ దొరుకుతుందా? శాశ్వతమైన సంతోషం దొరుకుతుందా? ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లేదు. దేనిని వెంబడించాలో మనిషికి తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మనిషి పోగొట్టుకున్న ఆ నూతనత్వాన్ని, ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం మరణించి ఆయన్ని అంగీకరించిన వారిని ఎలా మారుస్తున్నాడట? నూతన సృష్టిగా మారుస్తున్నాడట. ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నాడట. నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప నూతన జీవితం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లేరు. అర్థమవుతుందా? కానీ ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చేశాడు. మనమంతా యేసుక్రీస్తు వారిని అంగీకరించాం. ఒక నూతన సృష్టిగా మనమంతా ఒకనొక రోజు మారాం. ఒకనొక రోజు దేవుడు మన నూతన సృష్టిగా మార్చాడు. ఒక కొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆ జీవితం విలువ మనకు అర్థం కాక పాపం చేస్తాం కానీ, ఆ జీవితం విలువ, ఆ రక్షణ విలువ మనకు అర్థం కాక పాపం చేస్తాం కానీ, పతనం అయిపోతున్న మనిషిని, మనమంతా పతనం అయిపోయిన వాళ్ళమే, వ్యర్థమైన వాటిని వెతికిన వాళ్ళమే. అలాంటి స్థితి నుంచి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరం కోసం వెతుక్కునే బ్యాచ్ బయట ఉంటే మనం నూతనమైన జీవితాన్ని పొందుకొని ఆ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఒక నూతన జీవితాన్ని మనకిచ్చాడు. క్రీస్తు యేసు నందున్నవారు నూతన సృష్టి. పాతయన్నీ ఏమైపోయాట? గతించిపోయాయి. యేసుక్రీస్తు వారి యందుకు వస్తే పాతయన్నీ ఏమైపోవాలా? అంటే పాతగా మనం చేసిన ఆ పాపాలు, ఆ దోషాలు ఏవైతే ఉన్నావో ఆయన సిలువలో ఏం చేశాడట? క్షమించేశాడట. క్షమించేసి ఆ పాపాలన్నీ కొట్టివేశాడట. నిన్ను ఎలా మార్చాడు? నూతన సృష్టిగా, కొత్తగా మార్చాడట. మొదటి ఆదాము ఏం చేశాడు? మొదటి సృష్టిని పాడు చేస్తే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చి మనందరిని ఎలా మార్చారట? నూతన సృష్టిగా మార్చారట. ఇప్పుడు నూతన సృష్టిగా మారిన తర్వాత వ్యర్థమైన వాటిని వెతకూడదు. అర్థమవుతుందా? మనమంతా నూతన సృష్టిగా మారాం. మనమంతా యేసుక్రీస్తు వారిని అంగీకరించాం. మనమంతా యేసుక్రీస్తు వారి యందు రక్షణ పొందుకున్నాం కాబట్టి మనం ఇంకా వ్యర్థమైన వాటిని వెతకూడదు. మనం ఆ ప్రారంభ సృష్టిలో ఆదాము పాడు చేసిన ఆ సృష్టిలో లేం. మనం నూతన సృష్టి అయిన యేసుక్రీస్తులోనికి వచ్చేసాం. నూతన సృష్టి అయిన యేసుక్రీస్తు వారిలోకి వచ్చేసాం కనుక ఇక వ్యర్థమైన వాటిని వెతికే పని మంద కాదు. మనం యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడవాల్సిన స్థితిలోనికి వచ్చేసాం. ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. బయట వాళ్ళకి రక్షణ భాగ్యం లేదు తెలుసా? వాళ్ళకి చెప్పిన అర్థం కాదు తెలుసా? ఒక గొప్ప స్థితిని ఇస్తే ఆ స్థితి ఏంటో మనకు అర్థం కాక ఎలాగుంటున్నాం. కానీ ఈరోజు గమనించండి, మీకు ఈ మాటలు బుర్రకెక్కుతూనే లేదో నాకు తెలియదు కానీ దేవాదేవుడు ఒక గొప్ప యోగ్యతను మనకి ఇచ్చేశాడు. ఒక గొప్ప స్థితిని మనకి ఇచ్చేశాడు. ఆ స్థితిని ఎప్పుడు మనం పాడు చేసుకోకూడదు. ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనం ఎప్పుడు పాడు చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారి యందు, ఈ మాటలు ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఏం జరుగుద్దంటే మన జీవితాల్ని నూతనంగా మారుస్తాడట. ఎలా ఉంటుంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే జీవితం అంటే? పౌలు గారు ఒక మాట చెప్తారండి. ఆ మాట చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ మాట చూడండి ఒకసారి. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. టైం ఎంత అయింది? ఏం పర్లేదు, అది దాటిపోయినా మీరు వాక్యం వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. జాగ్రత్తగా. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడట? చూడండి అక్కడ, కృషించిపోతున్నాడు. అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతనపరచబడుతున్నాడు. యేసుక్రీస్తు వారి యందు నూతన సృష్టిగా చేయబడిన మనుషుల జీవితం ఎలాగుంటుందంటే పైకి కృషించిపోవచ్చు, అంతరంగ పురుషుడు ఏం చేయబడతాడట? దినదినం నూతనపరచబడతాడట. అర్థమవుతుందా? నువ్వు శరీరపరంగా బలహీనం అయిపోవచ్చు, శరీరపరంగా నువ్వు కృంగిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు నందున్న వారు, నూతన సృష్టిగా మార్చబడిన వారు దినదినం ఏమవుతారట? అంతరంగ పురుషుడు ఏం చేయబడతాడు?
బలపరచబడతాడు, బలపరచబడతాడు. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు వారిని అంటి పెట్టుకుని ఉంటే ఏం జరుగుతుందంటే, ఏదో ఈ పై పై మేలులు, శరీరానికి సంబంధించిన మేలుల కోసం పౌలు గారు ఇక్కడ చెప్పట్లేదు, కానీ అంతరంగ పురుషుడు ఏమవుతాడట, మనకి ఇది రివర్స్లో జరుగుతుంది తెలుసా. ఇక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటంటే, నేను శరీరపరంగా కృంగిపోవచ్చు, శరీరపరంగా నాకు సరైన ఆరోగ్యం లేకపోవచ్చు, శరీరపరంగా నేను అంత బలంగా దృఢంగా కనిపించకపోవచ్చు, కానీ నా అంతరంగ పురుషుడు అంటే నాలో ఉన్న ఆత్మ దినదినం దినదినం నూతన పరచబడుతుంది. మనకి ఇది రివర్స్లో జరుగుతుంది. లోనున్న ఆత్మ ఏమో రోజు రోజుకి బలహీనం అయిపోతుంటే, మనం మాత్రం చాలా బలంగా పైకి కనబడుతుంటాం. అవునా కదా. మనం మాత్రం మంచి బలంగా కనబడుతుంటాం, కానీ లోన కృషించిపోయి కృంగిపోయి ఉన్నాడు. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ సరైన ఆరోగ్యమైన స్థితిలో లేదట. గమనించండి, యేసుక్రీస్తు వారి యందు ఉన్న వారికి, లేకపోతే యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకుని ఉన్న వారికి నేను నూతన సృష్టిగా చేయబడ్డాను, యేసుక్రీస్తు వారు ఒకానొక రోజు నన్ను మార్చారు, ఒక గొప్ప స్థితికి నన్ను తీసుకొచ్చారు, ఒక రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చారు అని ఎవరైతే అర్థం చేసుకుని ఆ మాటను మనసులో పెట్టుకుని బతుకుతారో వాళ్ళ జీవితం ఎలాగుంటుంది తెలుసా. పైకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ లోకపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా బాహ్య పురుషుడు క్షీణిస్తున్నా, నా అంతరంగ పురుషుడు మాత్రం నేను ఆత్మలో ప్రతిరోజు ఏం చేయబడుతున్నాను, నూతన పరచబడుతున్నాను. ఆయన నూతనమైన కృపిస్తున్నాడు, నేను ప్రతిరోజు నూతన పరచబడుతున్నాను. ఇది నూతన సృష్టిలో ఉండే ఒక గొప్పతనం. అర్థమవుతుందా. చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తే ఏడ్చేది నూతన సృష్టిలో ఉన్న అనుభవం కాదు. ఆ నూతన సృష్టిలో ఉన్న అనుభవం ఒకవేళ మనం పొందుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా నిలబడిపోతాం, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడిపోతాం, ఎన్ని బాధలు వచ్చినా నిలబడిపోతాం. దినదినం ఏం చేయబడతామట, ఆత్మలో వర్ధిల్లుతాం. అలాంటి స్థితికి మనం రావాలి. అర్థమవుతుందా. దినదినం ఎదిగేవారిగా, దినదినం దేవునిలో బలపడేవారిగా, ప్రతిరోజుకి బలపడేవారిగా ఉండాలి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటో తెలుసా, సంఘం దినదినం ఆత్మీయ స్థితిలో తగ్గిపోతుంది. సమాజంలో పాపాలు రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు గమనించండి, గతించిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పాపాలు చాలా పెరిగిపోయి ఉంటాయి. నేను ఒక అతను చెప్తే విన్నాను, గతించిన సంవత్సరం అట 29 లక్షలు అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, 29 లక్షల కేసులు నోట్ అయ్యాయట, రేప్ కేసులు. మన దేశంలోనే 29 లక్షలు అనుకుంటా కేసులు పెడతారు కదా, రేప్ కేసులు, చిన్నపిల్లలు రేప్ చేశారని, వాళ్ళు రేప్ చేశారని 29 లక్షల కేసులు. 1-2 కాదు, 22 లక్షలు, 29 లక్షలు ఈ గతించిన సంవత్సరం 2014. ఈ సంవత్సరంలో అయితే 32 లక్షలు అనుకుంటా, 32 కోట్లు, 32 కోట్లు లక్షలో తెలియదు, నాకు సరిగ్గా గుర్తులేదు. 32, అప్పుడు 29 వస్తే ఇప్పుడు 32 లక్షలకు వచ్చేసింది కేసులు. అంతమందిని ఈ సంవత్సర కాలంలో పాడు చేశారు. అంటే పాపాలు ఏమవుతున్నాయి, రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయి. దేనికోసం పెరిగిపోతున్నాయి అంటే సంఘం ఆత్మీయంగా ఎదగట్లేదు, సంఘం బలపడట్లేదు. సంఘంలో ఉన్న వ్యక్తులు ప్రతిదినం నూతన పరచబడితే ఏం జరుగుతుందంటే వీళ్ళంతా వెళ్ళి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మార్చడానికి ప్రయత్నిస్తారు, బయట ఉన్న వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళే బలహీనంగా ఉంటే వాళ్ళకేం చెప్తారు. అవును కదా. సమాజం పాడైపోతుంది అని అంటే బాధ్యత మన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు. ఈ ఊర్లో ఎవరైనా పాడైపోతున్నారు అనుకో, ఆ బాధ్యత మన మీద కూడా ఉంటుంది తెలుసా. ఈ ఊర్లో లేకపోతే మన కాలనీలో ఎవరైనా పాడైపోతున్నారు అనుకో, ఎవరైనా తాగుతున్నారు అనుకో, దేవుడు నిన్ను కూడా అడుగుతాడు ఏమని, వాడు అలా తాగేసి పాడైపోతుంటే ఏ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదురా అని, వాడు అలా తాగేసి తిరుగుతుంటే నువ్వు ఎందుకు చెప్పలేదురా అంటారు. నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చే నేను ప్రతి ఒక్కరికి ఎవరు ఎలా ఉన్నా కానీ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గమనించండి, మనం అంతరంగ పురుషుడు ఏం చేయబడాలి, దినదినం నూతన పరచబడాలి. అలా నూతన పరచబడే స్థితికి మనమంతా ఎదగాలి, అలాంటి స్థితిలోనికి మనం రావాలి. అర్థమవుతుందా. ఈ నూతనత్వాన్ని మనం పొందుకోవాలి. నూతన సంవత్సరం కోసం మనం అంతా ఎదురు చూస్తున్నాం, టైం అయిపోతున్నా ముగించట్లేదని అనుకోకండి. మనం ఎదురు చూడాల్సింది నూతన సంవత్సరం కోసం కాదు, నూతనమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నూతనమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆ జీవితాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా ఒకవేళ నువ్వు ఇచ్చిన నూతన జీవితం విలువ నాకు తెలియలేదేమో, నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యం విలువ నాకు తెలియలేదేమో ప్రభువా, ఇప్పటి నుంచి సరి చేసుకుంటాను అని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే నిజమైన న్యూ ఇయర్.
ఒక మంచి జీవితం వచ్చినప్పుడు, ఒక మంచి జీవితాన్ని మనం పొందుకున్నప్పుడు, ఒక మంచి మారు మనసును పొందుకున్నప్పుడు నూతన సంవత్సరం. అలాంటి నూతన సంవత్సరం ఈ సంవత్సరం మనకు రావాలి. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో టైం అయిపోయిందా? ప్రార్థన చేసుకుందాం. సంతోషాలు మొదలైపోయినట్టున్నాయి, కానీ ప్రార్థన చేసుకుందాం. మనం ఏడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ మన జీవితాల్లో ఇప్పటివరకు మన నూతన సృష్టిగా చేయబడ్డాం, ఒకవేళ ఆ స్థితిలోనికి మనం ఆ రక్షణకు తగ్గట్టుగా మనం బతకట్లేదేమో, ఆ జీవితానికి తగ్గట్టుగా మనం బతకట్లేదేమో, ఒకసారి ప్రార్థన చేసుకుందామా? దేవుడిచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి, రక్షణను బట్టి దేవునికి మాట ఇద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దయచేసి హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సర కాలంలో మనం ఏదైతే నిర్లక్ష్యం చేసామో, ఏదైతే దేవునికి నచ్చని కార్యం చేసామో, ఒక్కసారి దానికోసం క్షమాపణ అడిగి వచ్చే సంవత్సరం నుంచి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా సరి చేసుకుందాం. సంఘం పట్ల ఒకవేళ నిర్లక్ష్యత చూపిస్తే ప్రభు క్షమించండి. రానున్న సంవత్సరంలో నీ సంఘ పరిచర్లు ఉన్నతంగా ఎదుగుతాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ వ్యక్తిగతంగా దేవునికి నచ్చని కార్యాలు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. నూతనమైన వాగ్దానాలతో ఆయన నింపుతాడు. మొట్టమొదట మన జీవితం నూతనంగా మారినప్పుడు మాత్రమే ఆ నూతనమైన కార్యాలు మనం చూడగలం. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అద్భుతమైన ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, ఇటు విధంగా తండ్రి ఈ నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టడానికి తండ్రి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, గతించిన సంవత్సరాన్ని మేము ముగించుకుని 2026లోనికి తండ్రి మేము అడుగుపెట్టాం. ఇది మీ కృప ప్రభా. మీ కృప లేకుండా తండ్రి, మీ దయ లేకుండా మేము ఏది చేయలేం ప్రభా. ఇటు కృపను మాకు దయచేశారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గతించిన సంవత్సరంలో మేము చేసిన ఆ కార్యాలను బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. నిర్లక్ష్యత చూపిస్తే క్షమించండి, నీకు నచ్చని కార్యాలు చేస్తే క్షమించండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యం విలువ మాకు అర్థం కాలేదేమో, మీరు మాకు తండ్రి ఇచ్చిన తండ్రి ఆ విలువైన రక్షణ తండ్రి మేము నిర్లక్ష్యం చేసామేమో ప్రభు. తండ్రి మమ్మల్ని క్షమించండి. ఎంత మాత్రం తండ్రి నూతన సృష్టిగా మార్చబడిన మేము దినదినం మా అంతరంగ పురుషుడు తండ్రి బలపరచబడటానికి, స్థిరపరచబడటానికి తండ్రి కృప దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించండి, ఆత్మీయ బలాన్ని ఇచ్చి నడిపించండి. లోకమంతా సంబరాల్లో మునిగిపోతున్న ఈ క్షణంలో ప్రభు తండ్రి మేము మారు మనసు పొందుకుని మా హృదయాలను ప్రభు నూతనంగా మార్చుకోవటానికి తండ్రి కృప దయచేయండి ప్రభా. క్యాలెండర్లో తండ్రి నూతన సంవత్సరం కోసం మేము ఎంత మాత్రం ఎదురు చూడట్లేదు ప్రభా. మా హృదయాలలో నూతనత్వం కోసం తండ్రి మేము తాపత్రయపడే కృపను మాకు దయచేయండి తండ్రి. ప్రతి పొరపాటును ఒప్పుకుంటున్నాం ప్రభా, ప్రతి పొరపాటును తండ్రి సరి చేసుకుంటున్నాం ప్రభా. తండ్రి కృప దయచేయండి, కృపలో భద్రపరచండి. మా జీవితాల్లోనికి నూతనత్వం రాకుండా ప్రభా తండ్రి క్యాలెండర్లోకి నూతనత్వం వస్తే ఎంత మాత్రం ఉపయోగం లేదు ప్రభా. దాన్ని మీరు సరిచేయండి, కృపలో భద్రపరచండి. సంఘం అంతటిని తండ్రి ఈ సంవత్సర కాలం అంతా తండ్రి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సంవత్సరం కాలం అంతా ప్రభా తండ్రి అనేకమైన ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించి ప్రభా తండ్రి గొప్ప సాక్షులుగా తండ్రి నిలవబెట్టిన రీతిని బట్టి వందనాలు ప్రభా. డాక్టర్ల ప్రభా తండ్రి అవ్వదని చెప్పినప్పటికీ, లోకస్తులు సూటిపోటి మాటలు ఎన్ని అన్నప్పటికీ, హేళన చేసినప్పటికీ, ఎన్ని బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి ప్రభా తండ్రి నూతన సంవత్సరంలోనికి మీ కృపచేత మమ్మల్ని తండ్రి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఏమిచ్చినా మీ రుణాలు మేము తీర్చుకోలేం ప్రభా తండ్రి. గొప్ప సహాయం దయచేశారు తండ్రి. సంఘం పట్ల ఎన్నో కార్యాలు చేశారు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా తండ్రి గొప్ప మార్పును తీసుకురండి తండ్రి. ఈ సంవత్సరంలో ప్రభా తండ్రి నూతనమైన కార్యాలు మేము చూడటానికి తండ్రి కృప దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు పొందుకోవడానికి తండ్రి కృప దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతనంగా మార్చండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. ఉదయకాలం జరగబోయే తండ్రి ఆ కార్యంలో కూడా తండ్రి, ఆ భోజనాల కార్యక్రమంలో కూడా తండ్రి, ఆరాధన విషయంలో కూడా తండ్రి మీరు సహాయం దయచేయమని, కృపలో భద్రపరచమని తండ్రి. ఈ నూతన సంతోషాన్ని తండ్రి మేము పొందుకుంటూ
తండ్రి నూతన జీవితాన్ని తండ్రి మేము అలవరుచుకుంటూ చక్కగా మా జీవితాలు సరి చేసుకుని బ్రతకటానికి తండ్రి కృపదయ చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మంచిది. లైవ్